అడ్డం జరుగు, నేను రెడీ అవ్వాలి. కాలేజీకి లేట్ అవుతుంది, జరగరా. ఓహో, నువ్వు కాలేజ్కి చదువుకోవడానికి వెళ్తున్నావా లేదా ఫ్యాషన్ షో చేయడానికి వెళ్తున్నావా? అడ్డం జరుగు. నువ్వు మాత్రం క్రికెట్ ఆడడానికే కదరా వెళ్తున్నావు. పెళ్లి చూపులకి వెళ్తున్నట్టు ఎందుకంత రెడీ అవుతున్నావు? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? అమ్మ చూడే వీడు. ఎందుకు రక్కీ తీసుకున్నా? రే నా కాలేజ్కి లేట్ అవుతుందిరా, ముందా బండి తాళం ఇవ్వు. అంత సీన్ లేదు, నేను క్రికెట్ ఆడడానికి వెళ్ళాలి. రే ఇప్పుడు గా నువ్వు ఆ బండి తాళం ఇవ్వలేదు అనుకో, నీ మొహం పగులుద్ది చెప్తున్నా. ఓ అవునా, దా కొట్టు చూద్దాం, కొట్టు. రే కీ ఇవ్వరా. నేను ఇవ్వను. ఇవ్వు. సరే ఒక నిమిషం ఆగు, మనం ఒక గేమ్ ఆడదాం. ఆ గేమ్ లో ఎవరు గెలుస్తారో వాళ్ళదే ఈరోజు బండి. ఏం గేము? నువ్వు కళ్ళు మూసుకుని 10 లెక్క పెట్టు, నేను దాక్కుంటాను. నువ్వు గనక నన్ను కనిపెట్టావే అనుకో, ఈ రోజంతా నువ్వే బండిని వాడుకో, లేదంటే నేను బండిని వాడుకుంటా. సరే. 1 2 3 4 5 6 9 10 వచ్చేస్తున్నా. చీ అదవా, వీడెప్పుడు ఇంతే. అన్నా తొందరగా క్రికెట్కి వెళ్దాం. క్రికెటా? అదేంటన్నా అలానే వచ్చేసావు? క్రికెట్ అన్నావు కదా. తుడుచుకో. రే పవన్, తొందరరా క్రికెట్కి పోదాం, తొందరరా క్రికెట్కి పోదాం. క్రికెటా? వచ్చేసాను రా. పద పద పద. చెప్పరా. అరే మామా, కాలేజ్ దగ్గర మీ చెల్లిని రేయ్ నీ పిల్లరా. ఒక నిమిషం ఆగు. ఏంటి, ఎన్ని రోజులైంది నీకు ప్రపోజ్ చేసి? ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదేంటి? ఏంటి బొట్టు పెట్టుకున్నానని సాఫ్ట్గా కనపడుతున్నాను అనుకుంటున్నావా? నేను తలుచుకుంటే నిన్ను ఇక్కడ ఏదైనా చేయగలను. అవును, నేనంటే నీకు పడదు కదా, మరి వాడినెందుకు కొట్టావురా? అది అదేంటి? వాడి ఫేస్ నాకు నచ్చలేదే, అందుకే కొట్టాను. పదండ్రా వెళ్దాం. రే ఈరోజు ఎలాగైనా మనం మ్యాచ్కి వెళ్ళాలరా. పక్కా గెలుస్తాం లేరా. రే ఈ టైం వరకు ఎక్కడికి వెళ్ళావురా? నాన్న ఎప్పటి నుంచి నేను అడుగుతున్నారో తెలుసా? ఈ రోజు నా ఫ్రెండ్ బర్త్డే. రే నువ్వు తాగొచ్చావా? కొంచెమే తాగానే. కొంచెమేంట్రా, పడిపోతున్నావు నువ్వు. నేను స్టడీగానే ఉన్నానే, కానీ బిల్డింగ్ ఎందుకో కదిలిపోతుంది. ఏంటమ్మా సౌండ్? ఏం లేదు నాన్న, అన్నయ్య వచ్చాడు, డోర్ ఓపెన్ చేశాను. మీరు పడుకోండి, పొద్దున మాట్లాడుకుందాం. అయినా నీతో మాట్లాడుతున్నాను చూడు,
లోపలికి రా. మహేశ్వరి, ఇంట్లో డాడీ లేరు కదా, అందుకే తీసుకొచ్చాను. అయినా ఇంకేం చూసినావే, వెళ్ళి కాఫీ పట్రా. ఇల్లంతా బాగానే ఉంది, మరి జాబ్ చేసే ఏజ్ వచ్చినా ఎందుకు ఇంకా ఆటోలోనే తిరుగుతున్నావు? బైక్ కొనుక్కోవచ్చు కదా. అయినా నాలాంటి వాళ్ళని మెయింటైన్ చేయాలంటే మినిమం బైక్ ఉండాలి. ఇలా ఆటోలో తిరగాలంటే నా వల్ల కుదరదు. చెల్లి, బండి నీకోసమేరా సర్ప్రైజ్. ఇంత కాస్ట్లీ బండి నాకెందుకే? బైక్ కొనుక్కోవచ్చు కదా. అయినా నాలాంటి వాళ్ళని మెయింటైన్ చేయాలంటే మినిమం బైక్ ఉండాలి. అందుకోసమే తీసుకున్నాను రా. అవును, దీనికోసం డబ్బెలా చేసావే? కొంపతీసి అమ్మ నీకు కొనిచ్చిన గోల్డ్ చైన్? ఇప్పుడు అదంతా ఎందుకు గానీ, ఈ రోజు మహేశ్వరి బర్త్డే కదా, ముందెళ్ళి నువ్వు తనతో టైం స్పెండ్ చేయి. వెళ్ళరా అప్పో. అన్నయ్య, హ్యాపీ రక్షాబంధన్. ఏంట్రా అలా మూడీగా ఉన్నావు? చెయ్యివు. హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య. హే అన్నయ్య, ఇది నా కోసమేనా? హ్యాపీ బర్త్డే మహేశ్వరి. బండి ఎవరిది? అయినా నీకు బండి కొనేంత స్తోమత ఎక్కడదులే. ఎవరిదో ఫ్రెండ్ తీసుకొని వచ్చి ఉంటావు. కళ్ళు మూసుకుంటావా? నీకోసం ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను. సరే. ఏంటి, నేను రోల్ గోల్డ్ చెల్లి వేసుకునే దానిలా కనిపిస్తున్నానా? ఛీ, ఇటువంటి ఎప్పుడు నాకు తీసుకురాకు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నీకే. హై, ఎంత బాగున్నాయో. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఎంత ఇచ్చినా ఇంకా ఆశించే లవర్ ప్రేమ గొప్పదో, ఏమీ ఆశించని చెల్లి ప్రేమ గొప్పదో కమెంట్లో చెప్పండి. హ్యాపీ రక్షాబంధన్. హే గాయ్స్, ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఇక నుంచి ఈ ఛానల్లో మేము మంచి మంచి కంటెంట్ వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాము. మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎలా ఉందో కమెంట్లో చెప్పడం మర్చిపోకండి, ఎందుకంటే నేను అందరికీ రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.